కర్ణాటక సీఎం రాజీనామా ఎంత డేట్ 27th. రేపు సిద్ధరామయ్య రిజైన్ చేసే ఛాన్స్. రాజ్యసభకు వెళ్లి జాతీయ రాజకీయాలపై ఫోకస్. సీఎంగా డీకే కొత్త మంత్రివర్గం కూర్పు. మరి ఇక్కడ ఒకవేళ కర్ణాటకలో సిద్ధరామయ్య కథమైతే తెలంగాణలో కూడా ముఖ్యమంత్రిని మార్చే ఛాన్స్ ఉంటుంది. మరి దుద్దిల శ్రీధరబాబుకి ఇస్తారా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైకం బాగా పెడుతుంది కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇస్తారా చూడాలి. మరి ఈడ కూడా మార్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కర్ణాటక ముఖ్యమంత్రి రేపు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తుంది. ఏడాదిగా జరుగుతున్న నాయకత్వ మార్పు ప్రచారం ఎట్టకేలకు నిజం కాబోతుంది. కాంగ్రెస్ అధిష్టానం ఈ మేరకు సిద్ధరామయ్యను ఆదేశించినట్లు సమాచారం. సీఎం పదవికి రిజైన్ చేసిన అనంతరం ఆయన రాజ్యసభకు వెళ్తారని ప్రచారం జరుగుతుంది. కర్ణాటక తదుపరి సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపడతారని సమాచారం. అయిపోయిందా? అంతన్నాడే గంగరాజ్ అన్న కాన్సెప్ట్ వచ్చేసింది. ఆ కుర్చీ కోసం ఇద్దరు కొట్లాడుతున్నారు. ఇన్ని రోజులు ఆయన కూర్చున్నాడు. నువ్వు 2.5 సంవత్సరాలు అయిపోయిందా దిగిపోరా అని ఈయన కొట్లాడుతున్నాడు. వాస్తవంగా డీకే శివకుమార్ కొట్లాడితేనే ఆడ కాంగ్రెస్ వచ్చింది. మళ్ళీ ఈయన చేతిలో పెడితే మొత్తం అగ్రెసివ్గా పోతాడని సిద్ధరామయ్య చేతిలో పెట్టింది. గంతే తేడా. కర్ణాటక రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సుమారు ఏడాది కాలంగా జరుగుతున్న నాయకత్వ మార్పు ప్రచారం ఎట్టకేలకు త్వరలోనే నిజం కానుంది. సుమారు 6 గంటల పాటు కాంగ్రెస్ అధిష్టానం నిర్వహించిన సమావేశాల్లో కర్ణాటకలో నాయకత్వ మార్పుపై తీవ్ర చర్చ జరిగినట్టు తెలుస్తున్నది. సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు రావాలని, తద్వారా ఓబీసీ నాయకుడిగా జాతీయ రాజకీయాలపై దృష్టి సారించాలని రాహుల్ గాంధీ సహా అగ్రనేతలు సూచించినట్టు తెలిసింది. అందుకు సూచనాప్రాయంగా సిద్ధరామయ్య అంగీకరించినట్టు సమాచారం. నేడు ఆయన బెంగళూరులో కేబినెట్ మంత్రులందరికీ విందునిచ్చి రేపు రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తుంది. అనంతరం డీకే శివకుమార్ సీఎంగా బాధ్యతలు చేపట్టి కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. కాగా సిద్ధరామయ్య కొడుకును డీకే శివకుమార్ కు డిప్యూటీ సీఎంగా నియమించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఈ సమావేశంలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, కర్ణాటక ఇన్ఛార్జ్ రణదీప్ సుర్జేవాలాలు పాల్గొన్నారు. ఈ సమావేశంపై గోప్యతను పాటించిన కాంగ్రెస్ పార్టీ ఎజెండా పూర్తిగా రాజ్యసభ ఎన్నికలు, ఎమ్మెల్సీ సీట్లకు పరిమితమైందని, సీఎం మార్పు గురించి చర్చనే జరగలేదని పాపం కాంగ్రెస్ నాయకులు చెప్పుకొచ్చినట్టు. కానీ జరిగింది మాత్రం అదే. భేటీలో ఏం జరిగింది? సిద్ధరామయ్య, డీకే శివకుమార్లు కలిసి ఉండాలని, వారి మధ్య విభేదాలు రావద్దని రాహుల్ గాంధీ ఈ భేటీలో నొక్కి చెప్పినట్టు కీలక వర్గాలు వివరించాయి. సీఎం సీటును అట్టి పెట్టుకోవడంతో సిద్ధరామయ్యపై సదాభిప్రాయాలు పోతున్నాయని రాహుల్ గాంధీ హెచ్చరించినట్టు తెలిసింది. సిద్ధరామయ్య రానున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరినట్టు పేర్కొన్నారు. సిద్ధరామయ్య వెంటనే ఇందుకు అంగీకరించలేదని తెలిసింది. దీంతో రాజీనామా చేసే ముందు డీకే శివకుమార్తో కొంత ఘర్షణ ఉండొచ్చనే ప్రచారం మొదలైంది. కొత్త సమయం కావాలని అధిష్టానాన్ని సిద్ధరామయ్య అడిగారని, ఆ తర్వాత తన అనుయాయులతో మాట్లాడినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వారికి సిద్ధరామయ్య చెప్పారు. నిర్ణయంపై ఆయన అనునాయ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. డీకే శివకుమార్ కొత్త కేబినెట్ కూర్పులోనూ 2 వర్గాల మధ్య ఉద్రేకాలు ఏర్పడొచ్చని చెబుతున్నారు. కొత్త కేబినెట్ లో డీకే అనుకూల వర్గం ఎక్కువగా చేరే అవకాశం ఉన్నదని సిద్ధ వర్గం ఆందోళన పడుతున్నట్టు సమాచారం. ఇప్పుడు కాంగ్రెస్ వానికే లొలి పెట్టినట్టు ఉన్నది. తమిళనాడు ఎన్నికల కోసం పెండింగ్. మొన్నటి వరకు తమిళనాడు ఎన్నికల కోసం పెండింగ్ పెట్టిందంట. రేపు సిద్ధరామయ్య ప్రెస్ మీట్ పెట్టే ఆసానం కూడా అయిందంట. కర్ణాటకలో 2023లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రొటేషన్ విధానంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్లు సీఎం సీట్ను పంచుకుంటారని వార్తలు వచ్చాయి. హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుందని స్వయంగా డీకే శివకుమార్ కూడా చెప్పారు. కానీ సిద్ధరామయ్య ఖండిస్తూ వచ్చారు. 2.5 ఏళ్లు పూర్తయిన తర్వాత కూడా మరోసారి ఈ నాయకత్వ మార్పు దుమారం రేగగా తమిళనాడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధిష్టానం ఆ మార్పునకు సాయం చేయలేదు. మరి ఇప్పుడు రేపు సిద్ధరామయ్య ప్రెస్ మీట్ పెట్టి సిద్ధరామయ్య సీఎం పోస్టుకు రాజీనామా చేసి తద్వారా వచ్చే రాజ్యసభ ఎన్నికలలో పాల్గొని రాజ్యసభకు వెళ్ళే ఆస్కారం ఉందంట. వాస్తవంగా కర్ణాటక ఎలక్షన్ల ముందు 5 గ్యారంటీలు పెట్టిళ్ళు.
5 గ్యారంటీలకు మోసపోయిన ప్రజలు కర్ణాటకలో వచ్చిన దాన్ని చూసి ఇక్కడ 6 గ్యారంటీలు పెట్టిళ్ళు. 5 గ్యారంటీలు అమలు కాలేదు, 6 గ్యారంటీలు అమలు కాలేదు. కానీ వాళ్ళిద్దరి మధ్య పంచాయతీ మాత్రం 2.5 సంవత్సరాలు పంచుకోవాలని చూస్తూ ఉన్నారు. ఒకవైపు సీఎం సిద్ధరామయ్య, మరోవైపు డిప్యూటీ సీఎం ఇద్దరు కలిసి కొట్లాడుతూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ పోరాట ఫలితమే కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆయనకు ఇవ్వాల్సిందే. ఇది జరుగుతూ ఉంది, ఆగమాగం అవుతుంది.